మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. మాది గుంటూరు ఆదరణకర్త చర్చి. దేవుని గురించి నేనైతే తెలియకలదాన్ని కాదు, జ్ఞానం లేని దాన్ని, చదువు లేని దాన్ని. మరి దేవుని గురించి 4 మాటలు చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు. మరి కొంచెం సాక్ష్యము 4 మాటలు చెబుతాను. ఇది మీరందరూ సంతోషించాలని నా మనవి. రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు. ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఈ రీతిగా ఉన్నారని దేవుడు చెప్పమని మాట్లాడాడు ఆత్మచేత. ఇప్పుడు చెప్పిన మాటల్లో మరి దేవుని నమ్ముకొని ఆత్మీయంగా ఉండే వాళ్ళకి ఏది కూడా మనకి తగినవి కావు. ఈ దేవుడు మాట్లాడి మన 4 మాటలు మనలో ఉంటే ఎవరిలోనైనా సరి చేసుకొని మరి ఆయన వచ్చే దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని రాజ్యానికి సిద్ధపడి ఉండాల. ఆయన వస్తే రెడీగా ఉన్నాము అనేటట్టుగా ఆయన వైపే చూస్తూ నశించిపోయే ఆత్మల కొరకు భారము కలిగి రేత్రి బగులు కన్నీరు కాచి ప్రార్థించాలని నా ఆశ, నా సాక్ష్యం. మరి అన్యజనుల్లో నుంచి రక్షించబడి మరి దేవుని నమ్ముకున్నందుకు నేను చాలా శ్రమలు పడ్డాను. మా భర్త ద్వారా మరి కొట్టి ఎలగొట్టినప్పటికి కూడా ఎన్నో శ్రమలు పడ్డప్పటికీ మరి దేవుడు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు అని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి నాకు 4 ఏళ్ల అబ్బాయి, మరి 2 ఏళ్ల అబ్బాయి మా పిల్లలు చనిపోయారు. అయినప్పటికీ దేవుని పాదాలు వదిలిపెట్టలేదు. తర్వాత నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, మళ్ళీ 3 ఆడపిల్లలు, అందరూ రక్షించబడ్డారు. మరి 15 సంవత్సరాలు ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కాచినప్పుడు మరి అందరిని రక్షించి మరి చిన్న అమ్మాయిని రెప్కమ్మని రక్షించి ఆమె వివాహం కాకుండా నిలబెట్టుకొని మరి అనేక సార్లు ఆమెని అభిషేకించి వాడుకుంటున్నాడు ఆత్మీయంగా. ఆదరణకర్త మినిస్ట్రీ గురించి మరి వచ్చి రాని మాటలు నేను మీ అందరికీ చెప్పాలని ఆశపడి ఈ మాటలు చెప్పాను. ఏమైనా తప్పులుంటే క్షమించమని. ఇంకా నా సాక్ష్యం చాలా ఉంది, తర్వాత చెబుతాను. దేవునికి స్తోత్రాలు. ఆమేన్.